జగన్మోహన్ రెడ్డి ఏమో నేను జనాల్లోకి వస్తున్నా అని మా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిన ప్రతిసారి ఒక సీనియర్ నాయకుడు అయితే రాజీనామా చేస్తున్నారు వైసీపీకి. ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తే జనాలు రిసీవింగ్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు అంటారు? మరి జనం అయితే రావద్దు అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన పరిపాలన చాలు, ఇంక నువ్వేం చేయగలుగుతావు, ఉండదు అన్న ఊడ్చుకుపోవటానికి మళ్ళీ. అందుకని చెప్పి నువ్వు వద్దు, అసలు అవసరం లేదు, నీ పరిపాలన చూసాం. ఒక ఛాన్స్ అన్నావు, ఒక ఛాన్స్ ఇచ్చాము, 5 ఏళ్ళు పరిపాలించావు, రాష్ట్రాన్ని ఊడ్చి అవతల పాడేసావు. ఏం మిగిలిందని? మరి కూటమి ప్రభుత్వం మరి వాళ్ళ పెట్టుబడులు తేవటం, వాళ్ళు కష్టాలు పడుతూ, ప్రతి నాయకుడు కూడా బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, ఇతర మంత్రులు కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చెందాలో కూడా వాళ్ళు కష్టాలు పడుతూ బాగా రాష్ట్రాన్ని బాగుపరచాలని వాళ్ళ ఎంతో కృషితో వాళ్ళు పనిచేస్తున్నారు. ఇవాళ మీ ఏడుపులు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు అని చెప్పేసి మరి ఐటీ మంత్రి మరి గుడివాడ గూట్లేనా, మరి గుడివాడ గుండుగాడ, అదే కోడిగుడ్డు మంత్రి మాజీ ఏవేవో వాగుతూ ఉంటాడు. ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఏం పీకావని కోడిగుడ్డు మీద వేకలేమని పీకావా? ఆ రోజు నీకు తేడం చేత కాలేదు. వాళ్ళ తెత్తుంటేనే మీ ఏడుపులు ఎక్కువ అయిపోయా. ఏడుతూ ప్రజల్లోకి వస్తాం, మా వాడు మళ్ళీ అధికారంలోకి వస్తాడంటే ఇంకా 4 సంవత్సరాల 3 నెలలు ఉంది. ఇంకా ఎప్పుడుకి రావాలా, ఎప్పుడుకి చేయాలా? మీరు మీరు ఏమన్నా కలగంటున్నారా, భ్రమలో ఉండారా? అంటే మీరే అధికారంలో ఉన్నట్టుగా కలగనిపోతున్నట్టున్నారు బాగా. ఎందుకంటే మాజీ మంత్రులు ఉన్నారు కదా, ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకడు, ఆ మాజీ మంత్రి రోజా ఒకటి, పేర్ని నాని, కొడాలి నాని, వీళ్ళంతా నిజంగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత బాగా మంచి చెప్పాల్సింది పోయి చెడు కూతలు కూయటం, రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేవాళ్ళని కూడా మీరు పెట్టొద్దు ఆ రాష్ట్రంలో అని చెప్పేసి వాళ్ళకి లేఖలు రాయటం, ఇవన్నీ ఒక చిన్నపిల్లల ఆటలాగా ఆడుతున్నారు తప్ప రాష్ట్ర ప్రజల కోసం మేలు చేయాలి, వీళ్ళ బంగారు భవిష్యత్తులో తీసుకెళ్లాలనే ఒక సంకల్పం అనేది లేదు మీ దగ్గర. ఇక మీకు ఏమేమి అధికారం ఇస్తారు మళ్ళీ? అసలు తుడుచుకు పెట్టుకుపోతున్న వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక దొంగ, ఒక లోపరు, ఒక లుచ్చ, ఈ రాష్ట్ర భవిష్యత్తును మొత్తాన్ని, బంగారు భవిష్యత్తును మొత్తం తుడుచుకు పెట్టుకుపోయి వేల కోట్లు విదేశాలు తరలించుకొని ఇవాళ లండన్ పారిపోయి మళ్ళీ నిన్న వచ్చినట్టున్నాడు. నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజా పరిపాలన చేస్తాను, మీరు నాయకులు ఎక్కడికి పోవద్దు అంటే, నాయకులకి ఎలా ట్రైనింగ్ ఇచ్చామంటే ఒసామా బిన్ లాడెన్ ఒక తీవ్రవాది, ఆ తీవ్రవాది లాగా నువ్వు ఇక్కడున్న నీ వైసీపీ మోకలకి ట్రైనింగ్ ఇచ్చావు. ఇవి ఈ రోజు కూడా ఒక కార్పొరేట్ వ్యవస్థలో ఉండ చోటా మోటా కార్యకర్త కూడా ఆఫీసర్లను బెదిరించడం జరుగుతుంది. ఎందుకంటే నువ్వు అలాంటి తీవ్రమైన ట్రైనింగ్ ఇచ్చావు. అంటే అవసరమైతే కొట్టండి, అవసరమైతే వాళ్ళని తిట్టండి, అవసరమైతే వాళ్ళ పిల్లల్ని తల్లుల్ని తిట్టండి అని చెప్పేసి మీరు ఎంత నీచమైన దిగజారిపోయిన పార్టీ మీది. అలాంటి పార్టీ కోసం ఇంకెవరైనా పనిచేస్తారా? ఈ తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మీకోసం పనిచేసే నాయకుడు అనేవాడు మళ్ళీ కొత్తగా పుట్టరు. ఉండవాళ్లే జారుకుంటున్నారు రోజుకొకళ్ళు. మొదటగా విజయసాయిరెడ్డి, తర్వాత మళ్ళీ వరుసగా పెట్టి అందరూ మీడియా ముందుకైతే మేము పార్టీ మారం, మా జగనన్నే లోకం, మా జగనన్నే మాకు అన్నం పెట్టాడు అనే బూటకమైన మాటలు మాట్లాడుతున్నారు తప్ప, అంటే జగన్ అధికారం అడ్డం పెట్టుకొని మీరు ఎన్ని దోపిడీలు చేశారో, మైనింగ్ దోపిడీ చేశారు, ఇసుక దోపిడీ చేశారు, అడవులు దోపిడీ చేశారు, ఈ రాష్ట్రంలో రావాల్సిన నిధులన్నీ దోపిడీ చేసి ఎక్కడ కూడా ఒక పెట్టుబడి పెట్టలా. అదేమనంటే మేము పథకాలు ఇస్తున్నాము, ఈ పథకాలే పేద ప్రజలను బాగు పెట్టిద్ది అని చెప్పి అన్నారు తప్ప, ఎక్కడ కూడా మీరు చేసిన ప్రతి క్షణం కూడా
ఈ రాష్ట్ర భవిష్యత్తును తుంచుకుంటూ పోయారు తప్ప 5 ఏళ్లలో ఎక్కడా కూడా బాగుపెట్టడానికి కోసం అంతే ముందుకు మాత్రం తీసుకుపోలేదు ఈ రాష్ట్రాన్ని. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మొన్న ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఒక మాట అన్నాడు. కొంతమంది పాత్రికేయులు మిత్రులు అడిగినప్పుడు ఆయన అంటే ఊరు పోతున్నారు అబ్బా, ఊరు పోయారు, ఊరు పోలేదు కదా, పోయిన వాళ్ళు పోనీండి అంటూ ఆయన వెటకారంగా మాట్లాడిన మాటలు ఇప్పుడు తన రైట్ హ్యాండ్ గా ఉన్న, ఒక రకంగా చెప్పాలంటే తన సహచరుడైన, పార్టీ పెట్టేటప్పుడు కానీ లేదంటే పార్టీలో కానీ తన కేసుల్లో కానీ నెంబర్ 2 స్థానంలో ఉన్న విజయసాయి రెడ్డి తను వదిలేశాడంటే వైసీపీలో అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు అంటారు? అతను పెద్ద నక్క జిత్తుల నాయాలు, వాడు నక్క కంటే తెలియగలడు. విజయసాయి రెడ్డి అనేవాడు పెద్ద డ్రామా కంపెనీకి తెరదీశారు. ఎందుకంటే ప్రజలు లేదా ఏ విధంగా డైవర్ట్ చేయాలా, మోసం చేయటానికి బీజేపీ వాళ్ళతో కొమ్మక్కయ్యాడు, అది గ్యారంటీ. బీజేపీ కనుక ఇతనికి గ్యారంటీ ఇవ్వకపోతే ఇన్ని కేసులుండి ఏ రోజు కూడా కోర్టుకు హాజరు కాలా. అంటే వ్యవస్థల్లో ఎంత నువ్వు మెయింటైన్ చేస్తున్నావో, వ్యవస్థలను ఎంత బస్టు పట్టిస్తున్నావో, వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డిని చూస్తేనే తెలిసిపోతుంది మొత్తం. ఎందుకంటే ఇన్ని కేసులు పెట్టుకొని ఆ రోజు 43,000 కోట్ల రూపాయలు అవినీతి చేసి కూడా నేను ఏ రోజు చేయలేదు, ఏ అవినీతి చేయలేదు, నేను నికాసైన బంగారాన్ని అని చెప్పేసి ప్రజల్లోకి వస్తే ప్రజలు కూడా మోసపోయారయ్యా. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డిని ఆయన తండ్రి గారి ముఖం చూసి ఇతనికి అధికారం ఇస్తే ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించాడు. పొంగనూరు పెద్దిరెడ్డి 2 లక్షల కోట్ల రూపాయలు సంపాదించావు ఈ 5 ఏళ్లలో. నీకు ఇచ్చిన శాఖలో అడ్డం పెట్టుకొని దోపిడీ చేసి 1,000 ఎకరాలు సున్నపు రాళ్ళు కానీ తెల్లరాయి అనేది ఒకటి ఉంది, ఆ రాయి కూడా మొత్తం దోచుకొని విదేశాలు తరలించుకొని సొమ్ము చేసుకొని ఇవాళ 1,00,000 కోట్లతో వ్యవస్థలను మెయింటైన్ చేస్తారంటే ఈ రోజున మీ దగ్గర డబ్బు ఉందని మీరు ఆడిందే ఆట పాడిందే పాటగా చేస్తూ అంటే ప్రజలకి నమ్మకం లేకుండా చేస్తున్నారు. మీలాంటి దుర్మార్గులు మళ్ళీ కూడా మీ పార్టీకి భవిష్యత్తు అనేది ఉండదు, అది గ్యారంటీ. మరి ఓవరాల్ గా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు? ప్రజలైతే చేదరించుకుంటారు, దానిలో డౌటే లేదు. ఆల్రెడీ వైసీపీ పార్టీ ఒక దొంగల మూట, ఒక దోపిడీ మూట, ఒక మోసగాళ్ళు వీళ్ళంతా మళ్ళీ చూసాం కదా మొన్న జరిగిన ఎన్నికల్లో అతని భవిష్యత్తు ఏందో. నువ్వు అభివృద్ధి చేసి ఉన్నట్టయితే నువ్వు మళ్ళీ గెలిచేవాడు కదా, అభివృద్ధి చేయలేదు కాబట్టే కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు ప్రజలు. వద్దు మాకు అవసరం లేదు, ఒక ఛాన్స్ అన్నా ఇచ్చాము, ఇక నువ్వు చెయ్యు, రాష్ట్రాన్ని దోచుకోవటానికి తప్ప నువ్వు రాష్ట్ర భవిష్యత్తును ఎప్పుడు చూడవని చెప్పేసి 11 సీట్లు ఇచ్చారు. ఆ 11 సీట్లు కూడా బెదిరించి, అక్కడ ఓటర్లను బెదిరించి మీరు గెలవగలిగారు తప్ప 11 కూడా రావు. నాకు తెలిసి అయితే వాస్తవం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలు మొత్తం ఒకటే నిర్ణయించుకున్నారు, కూటమి ప్రభుత్వం బంగారు భవిష్యత్తు, ఈ రాష్ట్రం బాగుపడింది అని చెప్పేసి వాళ్ళు కూటమి ప్రభుత్వం గెలిపించారు. 164 సీట్లు గెలిచింది. చూసాం కదా మనం. చూసినప్పుడు కూడా ఇంకా సిగ్గు శరం సిగ్గు నెత్తులు లేకుండా మీడియాల ముందు, అరే 5 ఏళ్ళు నువ్వు ఉండి మీడియా ముందుకు రానివాడు, నువ్వు కనీసం ఈ డాష్ బోర్డ్ నువ్వు గవర్నమెంట్లో పొజిషన్ ఇది దీనికి ఇంత కేటాయిస్తున్నానని ఏ రోజు కూడా నువ్వు మీడియా ముందుకు రానివాడు. ఓడిపోయిన తర్వాత నీ మీడియా కావాల్సి వచ్చిందా? నీ బ్లూ మీడియా, నీకు నొక్కే మీడియాలు ఉన్నాయి, ఆ మీడియాలు తప్ప తతిమా మీడియా నీ గురించి యాడ్లు వేసిన ఆ యాడ్లకు కూడా డబ్బులు ఈయన ఎదవు నువ్వు. అంటే నీకు దాచుకోవటం తప్ప రెండో పని అనేది లేదు నీకు.